నమస్తే అన్న అందరికీ నమస్కారం. ఆపరేషన్ సింధూర్లో మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన తెలుగు జవాను మృతి చెందిన విషయం అందరికీ తెలిసిందే. వీరమరణం పొందిన విషయం అందరికీ తెలిసిందే. వివరాల్లోకి వెళితే ఆపరేషన్ సింధూర్లో తెలుగు బిడ్డ వీరమరణం పొందారు. సరిహద్దుల్లో భారతమాత కోసం పోరాడుతూ నేల కొరిగాడు. మారుమూల తాండాలో నిరుపేద కుటుంబంలో జన్మించిన మురళీ నాయక్ 25 సంవత్సరాలు చిన్నతనం నుంచి సైన్యంలో చేరాలని కోరిక, అదే మక్కువతో కష్టపడి ఆర్మీలో చేరాడు. కొద్ది రోజులుగా జమ్మూ కాశ్మీర్ సరిహద్దుల్లో సేవలు అందిస్తూ గురువారం అర్ధరాత్రి పాకిస్తాన్తో జరిగిన ఎదురు కాల్పుల్లో అమరుడయ్యారు. మురళీ స్వస్థలం శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం కల్లితాండా. తండ్రి శ్రీరామ్ నాయక్, తల్లి జ్యోతిబాయి. మురళీకి చిన్నతనం నుంచే దేశభక్తి ఎక్కువని, అందుకే రైల్వేలో వచ్చిన ఉద్యోగాన్ని కూడా వదిలి ఆర్మీలో చేరారని గ్రామస్తులు, బంధువులు తెలిపారు. 2022 డిసెంబర్లో గుంటూరులో జరిగిన ఎంపిక ప్రక్రియలో అగ్నివీరుగా సెలెక్ట్ అయ్యారు. తొలుత పంజాబ్, అస్సాంలలో పనిచేసినట్లు తండ్రి శ్రీరామ్ నాయక్ చెప్పారు. 2.5 ఏళ్ల సర్వీసు పూర్తి కావడంతో మరో ఏడాదిన్నరలో అగ్రిమెంట్ పూర్తి చేసుకొని వస్తాడని తల్లిదండ్రులు కలలు కంటూ ఉన్నారు. మురళీ వీరవరణం గురించి తెలిసి దుఃఖసాగరంలో మునిగిపోయారు. అలాగే తాండాలో కూడా మనం చూసుకుంటే విషాద ఛాయలు అలుముకున్నాయి. మురళీ తల్లిదండ్రులు తమ ఏకైక కుమారుడిని ఉన్నత స్థాయిలో చూడాలని ఆశించారు. ఇందుకోసం ఎన్ని కష్టాలకైనా సిద్ధమై పనుల కోసం ముంబైకి వెళ్లారు. అక్కడ తండ్రి భవన నిర్మాణ కార్మికుడిగా పనిచేస్తూ ఉండగా తల్లి ఇళ్లల్లో పనులు చేస్తున్నారు. మురళీని నాగినాయని చెరువు తాండాల్లో అమ్మమ్మ దగ్గర ఉంచి చదివించారు. మురళీ 10వ తరగతి వరకు సోమందపల్లిలో ఇంటర్మీడియట్ డిగ్రీ, అనంతపురంలో పూర్తి చేశారు. శ్రీరామ్ నాయక్, జ్యోతిబాయి దంపతుల తాండాలో మంగళవారం జరిగిన జాతరలో పాల్గొనడానికి ముంబై నుంచి వచ్చారు. బంధువులు మరియు స్నేహితులతో ఆనందంగా గడిపారు. అంతలోనే ఈ దుర్వార్త వినాల్సి వచ్చిందని రోధిస్తూ ఉన్నారు. పంజాబ్ లో పనిచేస్తూ ఉన్నట్లు చెప్పాడే తప్ప జమ్మూ కాశ్మీర్ లో డ్యూటీ గురించి మాకు చెప్పలేదని మురళీ తండ్రి శ్రీరామ్ నాయక్ గారు తెలిపారు. గురువారం ఉదయం మాతో వీడియో కాల్ మాట్లాడాడు. తాను బాగున్నానని చెప్పాడు. మేము ఎలా ఉన్నామని అడిగాడు. అంతలోనే ఈ సంఘటన జరిగిపోయిందని చెప్పేసి అంటూ బంధువులు కూడా ఆవేదన వ్యక్తం చేశారు. ఏది ఏమైనా సరే భారతదేశం కోసం ప్రాణాలు అర్పించిన ఆ యొక్క అమరవీరుడి పాదాలకు, ఆ యొక్క తల్లిదండ్రుల పాదాలకు మనమైతే మొక్కవలసి ఉంది. ఎందుకంటే చిన్నప్పటి నుంచి తమ బిడ్డకు దేశభక్తిని నేర్పించి, అలాగే రైల్వేలో ఉద్యోగం వచ్చినా సరే కానీ ఆ యొక్క ఉద్యోగాన్ని వదులుకొని దేశం కోసం పోరాడి దేశం కోసం ప్రాణాలు వదిలాడు మురళీ నాయక్. అటువంటి వారు చాలా అరుదుగా ఉంటారు. అలాగే భారత సైన్యానికి మన మద్దతు తెలియజేసుకుంటూ ఆ యొక్క అమర జవాను పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న. జై హింద్.